గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ యాక్టర్ మహేంద్ర గారు. అతనితో కొద్దిగా మాట్లాడి మనం ఆ హోమ్ బీమ్ బుష్ సినిమాలో మెయిన్ విలన్ కాబట్టి హోమ్ బీమ్ బుష్ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. మంచి రెస్పాన్స్ కూడా ఉంది బయట. సార్ మీకు ఎప్పుడైనా పిచ్చి తగ్గిందా? నాకు తగ్గింది సార్. ఎలా స్టార్ట్ అయింది? అందులో మీకు అంటే మెయిన్ విలన్, అందులో మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? హోమ్ బీమ్ బుష్ డైరెక్టర్ హర్ష గారితో నేను హుషారు అనే మూవీ చేశాను. ఏమన్నారు మీ డైరెక్టర్, ఏమన్నారు మీ ఆర్టిస్టులు, మీ హీరోస్ ఏమన్నారు? అంటే థియేటర్లో జనాలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో సినిమా సక్సెస్ అయిన తర్వాత మా టీం మొత్తం అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది. వాట్స్ యువర్ ఇన్స్టా ఐడి? Mom's Little Princess. Mine is Heartless King. Boneless chicken ఏం కాదు. పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్గా మీరు ఏమైనా అతనితో ప్రాజెక్ట్ ఉందా? కళ్యాణ్ గారితో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను యాక్చువల్లీ. ఓకే. చాలా ఇష్టమైన వ్యక్తి, అంటే మాటల్లో చెప్పలేను ఆయన గురించి. ఎక్కడైనా స్క్రీన్ మీద ఆయన స్మైల్ చూసినా, ఆయన గురించి ఎవరైనా చెప్పినా తెలియకుండా లోపల నుంచి ఒక ఆనందం వచ్చేస్తుంది. ఓకే. అలాంటి కళ్యాణ్ గారు అట్లా భుజం మీద చెయ్యేసి బాగా చేశారు అనగానే నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ శివన్. ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ యాక్టర్ మహేంద్ర గారు. అతనితో కొద్దిగా మాట్లాడి మనం ఆ హోమ్ బీమ్ బుష్ సినిమాలో మెయిన్ విలన్ కాబట్టి ఎలా ఉంది ఏంటి అతని ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. హోమ్ బీమ్ బుష్ బ్లాక్ బస్టర్ కొట్టేసింది. మంచి రెస్పాన్స్ కూడా ఉంది బయట. ఎలా స్టార్ట్ అయింది? అందులో మీకు అంటే మెయిన్ విలన్, అందులో మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? హోమ్ బీమ్ బుష్ డైరెక్టర్ హర్ష గారితో నేను హుషారు అనే మూవీ చేశాను. ఓకే. సో అందులో కూడా మెయిన్ క్యారెక్టర్ చేశాను. సో అది మూవీ అయిన తర్వాత సార్ అప్పుడే నాతో చెప్పారనమాట, మళ్ళీ ఏమైనా చేస్తే నీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ఒకటి ఇస్తాను. సో కరెక్ట్గా ఈయన మూవీ స్టార్ట్ చేసే ముందు గోస్ట్ మూవీ రిలీజ్ అయింది. సో సార్ ఆ మూవీ చూసి మళ్ళీ నన్ను పిలిపి గోస్ట్లో కూడా మంచి క్యారెక్టర్ అసలు. అవును. నాగార్జున గారితో అట్లా అని ఎలా అనిపించింది? నాగార్జున గారితో ఫస్ట్లో కొంచెం నర్వస్ ఉండేది. అది ఇంకొక విషయం, గోస్ట్లో మీరేనా అసలు? అంటే అసలు ఇప్పటికీ ఆ క్యారెక్టర్కి అసలు చాలా డిఫరెన్స్ ఉంది. లేదంటే అది గెటప్ వచ్చేసి మనకు 55 years ఓల్డ్ గెటప్. ఓకే. దట్ 21 సైడ్ బర్న్ అయిపోతుంది. అవునవును. సో ప్రాస్థెటిక్ మేకప్ చేశారు. సో ప్రవీణ్ సత్తార్ గారు ఇలా ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఓకే బాగుంది, డిఫరెంట్ లుక్, వర్స్టాలిటీ ఉంటుంది కదా అని నేనే చేశాను. ఎలా సార్ ఈ సక్సెస్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? హ్యాపీ కదండి, హ్యాపీయా? చాలా హ్యాపీ. ఎందుకంటే ఒక మూవీ సక్సెస్ అయితే నాట్ ఓన్లీ ఆర్టిస్ట్. సక్సెస్ మీట్కి వెళ్ళారా? సక్సెస్ మీట్కి వెళ్ళాను. ఏమన్నారు మీ డైరెక్టర్, ఏమన్నారు మీ ఆర్టిస్టులు, మీ హీరోస్ ఏమన్నారు? అంటే థియేటర్లో జనాలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో సినిమా సక్సెస్ అయిన తర్వాత మా టీం మొత్తం అంతకంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది. శ్రీ విష్ణు కూడా వరుస హిట్లు, నాకు తెలిసి అన్ని బ్లాక్ బస్టర్స్ అన్నీ కూడా. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అతను? విష్ణు గారు అయితే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే చేస్తున్నప్పుడు మేము ఏదైతే కాన్ఫిడెంట్గా ఉన్నామో ఈ సినిమా ఎంత రీచ్ అవుతుంది, ఎలా వెళ్తుందని, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సినిమా రిజల్ట్ వచ్చిన తర్వాత థియేటర్స్కి వెళ్ళడము, అంటే ఫస్ట్ షో పబ్లిక్తో చూడడము, వాళ్ళ రెస్పాన్స్ చూసి ఓకే. డైరెక్టర్ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏమైనా చేస్తున్నారా అతనే డైరెక్టర్తో? సార్ యాక్చువల్లీ ఇప్పటి నుంచి చేసే ప్రాజెక్ట్లో మ్యాక్సిమం ఒక 2-3 ప్రాజెక్ట్స్ చేస్తే అందులో 2 ప్రాజెక్ట్స్లో మ్యాక్సిమం ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఆల్రెడీ చెప్పారు నెక్స్ట్ మూవీలో ఇంకొక డిఫరెంట్ రోల్ ఉందని. ఎలా స్టార్ట్ అయింది సార్ మీ మూవీ జర్నీ అట్లా? సో మూవీ జర్నీ వచ్చేసి నేను యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇష్టం. ప్యాషన్ కాదు, ఇష్టం. సో మార్నింగ్ షో వెళ్తే ఈవినింగ్ షో వరకు అన్ని షో చూసుకొని వచ్చేవాడిని మొత్తం. అంటే స్కూల్లో కానీ ఎక్కడ ఎక్కువ ఉండేట్టున్నారు అయితే? ఎక్కువ అలాగే ఉండేవాడిని. ఎస్పెషల్ వచ్చి కళ్యాణ్ గారి సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా. ఫ్యానా? బిగ్ ఫ్యానా? ఫ్యాన్ కంటే ఇంకేదైనా ఒక పెద్ద పదవి ఉంటే మీకోసం ఒకటి క్రియేట్ చేయాలి అయితే. నాకన్నా ఇంకా డివోటీస్ ఉన్నారు, కానీ ఏంటంటే స్క్రీన్ ముందు ఏంటంటే అందరూ ఆయన పేరు యూస్ చేస్తారు. సో చాలా ఇంట్రెస్ట్ నేను చెప్పుకోవడం ఉండడానికి కూడా రీజన్ అది. సో ఖుషి అయితే నాకు తెలిసి బ్యాక్ టు బ్యాక్ 3 days షోస్, 3 days 3-4 shows. ఓకే. సో అలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఆ ఇంట్రెస్ట్ నుంచి ఢిల్లీ వెళ్ళాను మోడలింగ్కి. మోడలింగ్ చేశారా? ఓకే. ఢిల్లీలో మోడలింగ్ చేసి దాన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా ఇక్కడ జాయిన్ అయ్యి. మోడలింగ్లో ఎందుకు ఆపేశారు మరి? అట్లా అంటే కంటిన్యూ చేస్తే ఉన్నారా లేదంటే? లేదు అప్పుడే లేదు, బ్రేక్ చేసేసా. అంటే మోడలింగ్ అంటే నేను వేసుకున్న పర్పస్ ఏంటంటే కొత్తగా వచ్చే ఆర్టిస్ట్కి స్టేజ్ ఫియర్ ఉంటుంది, కెమెరా ఫియర్ ఉంటుంది. సో మోడలింగ్లో ఉన్న బేస్మెంట్ ఏమవుతుందంటే మనకి ఫియర్నెస్ తీసేస్తుంది, బాడీ లాంగ్వేజ్ ఒకటి ఇస్తుంది. డిఫరెంట్ లాంగ్వేజ్ వస్తుంది బాడీ లాంగ్వేజ్ ఖచ్చితంగా. ఎందుకంటే ఒక 1000-2000 పీపుల్ ముందు మనం వాక్ చేస్తాం, ర్యాంప్ వాక్ అవన్నీ. సో ఫియర్ పోతుంది. సో మన బాడీ లాంగ్వేజ్ అంటే మనం ఐడెంటిఫై చేయడం కొంచెం ఈజీ యాక్సెస్ అవుతుంది. ఇది నావే, నేను అనుకోని. తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్. అంటే ఫిలింలో అంటే ఇండస్ట్రీలోకి రావాలంటే ఈజీగా అని మీరు మోడలింగ్లోకి వెళ్ళారంటారు? నేర్చుకోవడానికి
నేర్చుకోవడం కోసం. అంటే ఒక ఫస్ట్ గుర్తింపు వస్తుంది మనకి మోడలింగ్లో. ఐడెంటిఫికేషన్ కూడా వెళ్ళదండి. నా ఫైనల్ టార్గెట్ యాక్టరే. సో ఈ యాక్టర్కి ఒక బేస్మెంట్ మోడలింగ్ అని కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ నేను బేస్ చేసుకొని అట్లా వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చాక అసిస్టెంట్ డైరెక్టర్, స్టార్టింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారా? అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. ఒక 2 డాక్యుమెంటరీస్కి చేశాను. అంత సత్యజిత్ రే అని మీరు వినే ఉంటారు, కోల్కతా వాళ్ళ టీంతో ఒక 2 డాక్యుమెంటరీస్ చేశాను. దెన్ స్లోగా ఆర్టిస్ట్గా ట్రై చేయడం. ఫైనల్లీ మీ గోల్ రీచ్ అయిపోయారు? ఏం లేదు, ఇంకా అవ్వాలి. ఇంకా ఉందా? అదే హీరోగా అన్నారు కదా, అవి 2 ప్రాజెక్టులు రిలీజ్ అయితే ఇంకా మీరు రీచ్ అయినట్టే దగ్గరగా. అంటే హీరో అయిపోవడం అనేది ఒకటి ఇంపార్టెంట్ అని కాదు, అయిన తర్వాత సక్సెస్ని ఎంత కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, అవును. సో అవ్వడం అందరూ అయిపోతాం, సో కానీ దాన్ని మెయింటైన్ చేయడం. చాలామంది యాక్టర్స్ కూడా మెయింటైన్ చేయలేక బ్యాకప్ అయిపోయిన చాలామంది ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఆ కన్సిస్టెన్సీ కోసమనే ఇన్ని ఇయర్స్ యాక్టర్గానే చేసుకుంటూ చాలా సినిమాలు నాకు తెలిసి మెయిన్ విలన్గానే ఎక్కువ చేశారు. పెద్ద హీరోలతో ఏమైనా చేసే అవకాశం ఉందా మెయిన్ విలన్గా? ఇప్పుడు ఒక 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయా? పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్? సో చెప్పొద్దన్నారండి. చెప్పండి, పర్వాలేదు. లేదు, వాళ్ళు అనౌన్స్ చేయలేరు కదా. ఓకే. సో మనం అనౌన్స్ చేస్తే బాగోదు. సో ప్రీ ప్రొడక్షన్లో ఉంది, ఆల్రెడీ ఓకే అయింది. అంటే ఏ హీరో, పవన్ కళ్యాణ్, ప్రభాస్? మీరు ఏమైనా రాసుకో. సరే, మీరు ఓకే పవన్ కళ్యాణ్ డైహార్డ్ ఫ్యాన్గా మీరు ఏమైనా అతనితో ప్రాజెక్ట్ ఉందా? కళ్యాణ్ గారితో నేను ఒక ప్రాజెక్ట్ చేశాను యాక్చువల్లీ. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడు ఓకే సార్ని చూడాలని ఒక కోరిక ఉంటుంది లోపల. స్క్రీన్ మీద చూడడం వేరు, లైవ్లో కో యాక్టివ్ చేయడం వేరు. సో ఆ కోరిక ఉండేది. ఆ టైంలో కాటమరాయుడు అని ఒక సినిమా, సో డాలీ గారు డైరెక్టర్, సో ఆయన బాగా క్లోజ్. సో నేనే వెళ్ళి సార్ కళ్యాణ్ గారి పక్కన ఒక ఫ్రేమ్లో ఎక్కడైనా ఛాన్స్ ఉంటే, సో ఫైట్ సీక్వెన్స్కి పిలిచారు. సో అన్ఫార్చునేట్లీ నా లక్కో తెలియదు కానీ కళ్యాణ్ గారు ఆ షార్ట్ చేసినప్పుడు నన్ను అప్రిషియేట్ చేశారు, నా భుజం మీద చెయ్యేసి. సో అది ఇప్పటికీ చెప్తుంటే కూడా నాకు షివర్ అవుతుంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారి పక్కన నించుని అతను అప్రిషియేట్ చేయడం అంటే ఇంకా మామూలు విషయం కాదు అసలు. సో అలా కొంచెం నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. మేబీ ఆయనతో యాక్ట్ చేసే ఛాన్స్ కూడా రావాలనుకో. వస్తుంది కంపల్సరీగా, నాకు తెలిసి ఉంది, మీరు చెప్పట్లేదు అంతే. వాళ్ళు అనౌన్స్ చేశాక మీకు తెలిసిపోద్దండి. లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? అంటే స్కూలింగ్, కాలేజ్ అట్లా? స్కూలింగ్ అంతా వైజాగ్. వైజాగ్ స్కూలింగ్, కాలేజ్ అంతా వైజాగ్. కాలేజ్ అంటే నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే ఢిల్లీ వెళ్ళిపోయాను మోడలింగ్ కోసం. సో తర్వాత ఇంకా డిగ్రీ అవన్నీ ఓపెన్ యూనివర్సిటీలో రాసుకోవడం. సో స్టడీస్ మొత్తం వైజాగ్ అయితే? మొత్తం వైజాగ్. సో కంప్లీట్ చేసుకున్నా. ఇక్కడ ఉంటున్నా కూడా ఎగ్జామ్స్కి వెళ్ళేవాడు. లవ్ విషయం ఏంటండి? అదే ఎక్కడ కనిపిస్తలేదండి. ఉంది, చెప్పట్లేదు. ఉంది, సినిమా మీద ఉంది. సినిమా మీద కాదు, పర్సనల్గా అయితే ఉండదండి. వైజాగ్ బీచ్లో, రుషికొండలో చూసి అక్కడ తిరిగితే అక్కడే ఉండిపోవాలి. హైదరాబాద్ వచ్చి మేము ముందులో కూర్చొని మాట్లాడడం కష్టమైపోతుంది. పేరెంట్స్ అది ఏం చేస్తుంటారు? అంటే మీరు సినిమాలోకి వెళ్తున్నారంటే ఇంటి దగ్గర మ్యాక్సిమం ఒప్పుకోరు కదా, ఎలా ఒప్పించారు, ఏం చేస్తుంటారు? లేదు, యాక్చువల్లీ నేను ఇట్లా ఇంటర్ అయిపోయిన తర్వాత మోడలింగ్కి వెళ్తానని చెప్పి ఇంట్లో చెప్పినప్పుడు, ఎందుకు బాగానే చదువుతున్నావు కదా, రెగ్యులర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ, అవును, డాడీ వర్క్ ఇన్స్పెక్టర్, ఒక రేంజ్లో ఉన్నారు. సో వద్దులే చదువుకో, అవసరమా అన్నారు. సరే ఒక 1 year టైం ఇవ్వండి, నేను ట్రై చేస్తా, ఏమవ్వకపోతే వదిలేద్దాం. సో ఆ 1 year లోపే కాదు, ఒక 3 monthsలో నేషనల్ మోడల్ ఆపర్చునిటీ వచ్చింది. సో ఒక దగ్గర ఒక 13 shows చేశా. సో ఇంకా పేపర్లో రావడము ఇవన్నీ చూసి వాళ్ళు బిలీవ్ చేశారు. సో ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఏం అడగలేదు. యాక్టర్ అవ్వదు అనుకున్న టైంలో అంటే మీ ఫ్రెండ్స్ జనరల్గా పేరెంట్స్ అంటూ ఒక ఇస్తారు, ఒక సపోర్ట్ ఇస్తారు. మీ ఫ్రెండ్స్ వరకు కూడా అంటే నువ్వే యాక్టర్ అవుతావు, బొంగు బాగా చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా మీ ఫ్రెండ్స్ వరకు, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో? బేసిక్గా ఏంటంటే నాకు ఉన్నది 3 బెస్ట్ ఫ్రెండ్స్. సో ఐఎమ్ వెరీ ఇంట్రోవర్ట్. ఎక్కువ బ్యాంక్ సర్కిల్ తిరగాలి అట్లా ఉండేది కాదు. ఉన్న సర్కిల్లో కూడా మ్యాక్సిమం అందరూ ఇండస్ట్రీ వాళ్ళు. ఒక అబ్బాయి రైటరు, ఒక కాస్ట్యూమ్ డిజైనర్, ఇంకొక అది వచ్చి కెమెరా డిపార్ట్మెంట్. సో 3 అదే ప్యాషన్తో ఉన్నారు. సో అంత టక్కని పాయింట్అవుట్ చేయలేరు, అంటే ఎవరి వర్క్ వాళ్ళు బిజీ ఉంటారు. కాకపోతే మనకి నా లక్ ఏంటో తెలియదు కానీ నా దొరికిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఆల్వేస్ ఎంకరేజింగ్. సో మా ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది ఇలా చేస్తుంటే అంతే తప్పితే నువ్వేం చేస్తావు సో అనేది లేదు. అంటే ఎక్కువ గ్రూప్ బ్యాంక్ ఉండేటప్పుడు ఇవి వచ్చేస్తాయి. గాజీలో చేశారు, మంచి క్యారెక్టర్ చేశారు. రానా గారితో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? రానా సార్కి మాకు ఇంటరాక్షన్ లేదు. నేను పాకిస్తాన్, ఆయన ఇండియా. ఓ మీరు పాకిస్తానా? మా సబ్మెరీన్ వేరు, ఆయన సబ్మెరీన్ వేరు. ఓకే. షూట్ మొత్తం అందులో. సో అంటే షూట్ అయిపోయింది, రిలీజ్ అయింది, మూవీ హిట్ అయిన తర్వాత దసపల్లిలో మేము సక్సెస్ పార్టీ చేసుకున్నాం. అప్పుడు మాట్లాడారు రానా. జనాబ్ అని కూడా ఉంటుంది అయితే పాకిస్తాన్లో, జనాబ్ మిషైల్ వచ్చింది అంటారా? సో అట్లనే ఉంటాయి. ఓకే, బాగా మంచి ఎక్స్పీరియన్స్ కూడా సినిమా. చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మనకి విజన్ ఏమి ఉండదు,
జస్ట్ ఒక సెట్లో ఉంటాము, అక్కడ ఏదో జరుగుతుంది, దానికి తగ్గ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఇక్కడ ఏదో సీజీ పాటు పడుతుంది, మహి ఇలా చేయాలి. సో ఎవ్రీథింగ్ మనమే ఊహించుకొని ఆయన చెప్పిన దానికి మనమే రియాక్ట్ అవ్వాలి. ఏదైనా ఉంది అంటే చేయొచ్చు, ఏమి లేని దాన్ని క్రియేట్ చేసుకొని మనం ఇమాజిన్ చేసుకోవాలి మొత్తాన్ని. డైరెక్టర్ చెప్పిన దానికి మనం ఇమేజ్ చేసుకొని అలా చేయడం అనేది కొంచెం గ్రేట్ ఎక్స్పీరియన్స్. అది ఇంకా నాగార్జున సార్తో అట్లా నాగార్జున సార్తో అదే ప్రవీణ్ సత్తార్ గారు నాకు బాగా తెలుసు. సో ఆయనకు ఆ సినిమాకి ముందు ఒక 4-5 years నుంచి ట్రావెలింగ్ ఉంది ఆయనతో. సో గోస్ట్ మూవీ ఓకే అయిన తర్వాత సార్ కాల్ చేశారు. కాల్ చేసి ఇట్లా సాధు అనే ఒక రోల్ ఉంది, బట్ ఒక 55 years ఏజ్ ఉంటుంది మహి. ఓకే. సో నాకు కొంచెం ఇలా ఉంటుంది అని చెప్పారు. సో విన్నాక మంచి రోల్ కదా చేద్దాం, అట్లా వెళ్ళాము. నాగార్జున సార్ అంటే సార్తో ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం ఉంటుంది, అంటే పెద్ద స్టార్ కదా. అవును. సో ఎలా ఉంటారు సెట్లో, మనకు ఆ ఫ్రీడమ్ దొరుకుతుంది, అంటే ఆర్టిస్ట్ కంటే కొంచెం స్పేస్ దొరికితే ఏమైనా చేయడానికి ఉంటుంది. ఆ స్పేస్ ఉంటుందా ఏంటా అని చాలా వెయిట్ చేశాను. సో సార్ రావడమే ఒక స్మైల్తో వచ్చారు నా దగ్గరికి. వచ్చి ఏమో ఇలా ఉన్నావు సార్, బాగున్నావు సార్. సో ఆయన ఇంకా వచ్చారు, చెప్పారు మహి నువ్వు ఇలా చేస్తావా, దీనికి ఇలా వస్తాను. ఆయనే మనం ఇలా చేసుకుందాం బాగుంటుంది అన్నారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే మనం ఫ్రీగా చేసుకోవచ్చు. తర్వాత లెటర్ ఆయన అబ్జర్వ్ చేస్తుంటే అర్థమైంది ఏంటంటే స్క్రీన్ వరకే సార్ స్టార్ లాగా ఉంటారు తప్పితే ఆఫ్ స్క్రీన్ అంతా చాలా చిల్లు ఉంటారు, సింపుల్. అంటే ఎవరిని నేను స్టార్ అన్న ఫీలింగ్ కలగనివ్వరు సెట్లో ఎస్పెషల్. ఓకే. సో అందుకనేమో వీళ్ళ కన్సిస్టెన్సీ స్టార్డమ్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉందనిపించింది. గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాగార్జున గారు. సో కాటం రాయుడు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అప్రిషియేట్ చేసినప్పుడు నాకు తెలిసి లిటరల్లీ మీరు షివర్ అయ్యి ఉంటారు. ఎలా అనిపించింది సార్ ఆ ఫీలింగ్ అసలు? అసలు ఒక 1 minute అన్బిలీవబుల్ అండి. యాక్చువల్లీ అది ఫైట్ సీక్వెన్స్. సో కళ్యాణ్ గారు వచ్చే ముందు కళ్యాణ్ గారు రీప్లేస్లో ఒక ఫైటర్ చేస్తున్నారు, చూసుకున్నాము. రామలక్ష్మణ్ మాస్టరు అంటే కళ్యాణ్ గారికి మీకు ఫైటా? ఆ టైం మొత్తం ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఓకే. సో చూసుకున్నారు, మాస్టర్ అన్నారు సార్ని పిలవండి అన్నారు. కళ్యాణ్ గారు వచ్చారు, మేము చేసి చూపించాం. సార్ ప్లేస్లో వేరే అతను చేశాడు. ఓకే. సో కళ్యాణ్ గారితో చేయాలి. సో నేను ఆ కట్టె పట్టుకొని సార్ని ఇలా చూస్తున్నా. ఆయన ఒకసారి ఇలా అన్నారు, నాకేమన్నా అర్థం కాదు. వేరే ఎవరైనా ఉంటే మనం ఆటోమేటిక్గా ఇన్వాల్వ్లోకి వెళ్ళిపోతాం. ఓకే. కానీ ఉన్నది మనకి ఎంతో ఇష్టమైన వ్యక్తి, అసలు చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా చూస్తే చాలు అనుకున్న వ్యక్తి ఆపోజిట్ ఉన్నారు. ఏం అర్థం కాలే, ఏం తలదించుకున్నా టేక్ చెప్పాకే కళ్ళు లేపుదాము, అప్పటి వరకు లేకపోతే ఎందుకంటే ఆయన కళ్ళలో చూసి మాట్లాడంటే చూసే అంత ఇది కూడా లేకుండా అయిపోయారు మీరు. ఓకే. ఐస్ పవర్. సో అనుకున్న షార్ట్ చేసేసాము, అయిపోయింది. అయిపోయిన తర్వాత కింద పడాను. నేను లెగిసాక ఆయన నా భుజం మీద చేసి చాలా బాగా చేశారు అట. ఆ టైంలో లిటరల్గా నా కాల్ దగ్గర నా చిన్నప్పుడు టీచర్ తిట్టినప్పుడు కూడా ఎప్పుడు వణికిపోలేదు, ఎవరికి భయపడలేదు. ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం షివర్ అయింది. చాలా ఇష్టమైన వ్యక్తి, అంటే మాటల్లో చెప్పలేను ఆయన గురించి. ఎక్కడైనా స్క్రీన్ మీద ఆయన స్మైల్ చూసినా, ఆయన గురించి ఎవరైనా చెప్పినా తెలియకుండా లోపల నుంచి ఒక ఆనందం వచ్చేస్తుంది. ఓకే. అలాంటి కళ్యాణ్ గారు అట్లా భుజం మీద చెయ్యేసి బాగా చేశారు అనగానే అసలు అవును, దెబ్బలు కూడా తగిలినాయంట అప్పుడు మీకు ఆ సీన్లో, పర్టికులర్ సీన్లో. అవునా? తల్లి అంటే అది రోప్ ఒక సీన్ ఉంది, మళ్ళీ ట్రైన్ నుంచి బయటకి విసిరేస్తారు. సో రిహార్సల్స్ చేస్తున్నాం. సో ఎలా ఉంటుందని అంటే ఫాస్ట్గా చేయాలి, సార్ వచ్చేస్తారు అన్న ఇదిలో నేను సేఫ్టీ వేసుకోలేదు. ఓకే. బాడీ సేఫ్టీ వేసుకోలేదు, రోప్స్ వేసారు, ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. సో ట్రైన్ అయితే కొంచెం ఐరన్ ఉంటుంది కదా, అంతా సెట్ వేసినా సరే ఆ ప్రాక్టీస్లో నాకు సైడ్స్ అవి తగిలాయి. తర్వాత సార్ వచ్చారు, వచ్చిన తర్వాత అసలు నిజంగా ఆయన కేరింగ్ మామూలు కేరింగ్ కాదు. రాగానే ఫస్ట్ అడిగింది ఏంటంటే అబ్బాయికి బాడీ సూట్ వేసారా సేఫ్టీ అనగానే వాళ్ళకి కూడా గుర్తులేదు, మాస్టర్స్కి కానీ అసిస్టెంట్గా ఎలా ఉంటుంది, టేక్ బాగా చేయాలి, మేము వేసుకున్నాం ఏమనుకుని మా మీద వదిలేస్తారు. మేమనుకుంటే వాళ్ళు చెప్తే అన్నట్టు ఉంటుంది. అక్కడ అంతా హడావిడిగా ఉంటుంది స్టార్లో వర్క్ చేసినప్పుడు. అందులో కళ్యాణ్ గారు అంటే కొంచెం సెట్ అంతా కొంచెం ఒక రకంగా ఉంటుంది. సో అడగగానే వెంటనే వెళ్ళారు, వేసుకున్నారు. వేసుకున్న తర్వాత సార్ నాకు చెప్తున్నారు, హెడ్ డౌన్ చేసుకోమ్మా, బ్రీత్ హోల్డ్ చేయి తగిలేటప్పుడు, సింగిల్ టేక్లో అవ్వాలని చూడకు, 2-3 అయినా పర్వాలేదు. అంటే అప్పటికి నేను ఒక అన్నోన్ ఆర్టిస్ట్, కానీ ఆయన చూపించే ఆ కేరింగ్ చూసి సార్ నిజంగా మీకు ఎంతమంది అభిమానులు ఉన్నో తప్పలేదు, అందులో నేను ఒకనేది చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. నా మనసులో ఫీలింగ్ అండి నిజంగా. ఆయనకి అవసరం లేదు యాక్చువల్ అయితే, ఎవరు అంత ఇదిగా కేరింగ్ తీసుకోరు. ఆయనకి ఏంటంటే ఒక హ్యూమన్కి హ్యూమన్ లాగా రెస్పెక్ట్ ఇస్తారు. మనిషి విలువ తెలిసిన వాళ్ళు అంటారు కదా, సో అందులో కళ్యాణ్ గారు నెంబర్ 1లో ఉంటారు. ఆయన హార్ట్, అందుకనే మీరు ఆయన పేరు వినిపిస్తే సౌండ్ వినిపిస్తుంది.
మనం ఆయన రావక్కర్లే, ఆయన పేరు వినిపిస్తే సౌండ్ వినిపిస్తుంది. అవును. ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా పవన్ కళ్యాణ్ అంటే చాలు. ప్రీ రిలీజ్ ఈవెంటే కాదు, నేను కొన్ని ఈవెంట్స్కి గెస్ట్గా వెళ్తుంటాను. సో వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా సరే ఇట్లా కళ్యాణ్ గారి గురించి చిన్న టాపిక్ వచ్చినా సరే, అదే ఎక్కడ చిన్న సాంగ్ పెడితే మొత్తం ఆడిటోరియం దగ్గర వెళ్ళిపోతుంది. అది సినిమా ఒకటే కాదు, ఆయన మంచితనం, హార్ట్ చాలా క్లీన్. నాకు తెలిసి ఇండియాలో అలాంటి నాకు తెలిసి మీరు కూడా అతన్నే ఫాలో అవుతున్నారేమో అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఎందుకంటే చాలా కూల్గా ఉన్నారు. అసలు ఏది అడిగినా సరే సింపుల్గా అయిపోద్దిలే అన్న దాంట్లో ఉన్నారు. ఏదన్నా మన మంచి కోసమే అన్న ఇదిలో ఉన్నారు మీరు అసలు. డెఫినెట్గా ఆయన ఫాలో అవుతారు. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సింపుల్సిటీ అండ్ రెస్పెక్ట్ ఇవ్వడం, ఎవ్రీ పర్సన్కి వీలైతే సాయం చేయడం, ఒకరి కోసం నిలబడడం, ఎవరి గురించి తప్పుగా ఆలోచించకపోవడం, ప్రతి ఒక్కరి సక్సెస్ని తన సక్సెస్ అనుకోవడం, ఇలాంటి చాలా క్వాలిటీస్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. అవి జీవితంలో ఉపయోగపడేవి. సో ఫాలో అవుతాను. అండ్ అలానే నేను బుక్స్ కూడా బాగా చదువుతాను. యాక్షన్ సీక్వెన్స్కి వచ్చినప్పుడు దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీ డైలీ లైఫ్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు కంప్లీట్గా చేసిన 80 రోల్స్ కదా, అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు సార్ మీరు అసలు? అంటే మీరు కాదు, సినిమాలోకి వెళ్ళేటప్పుడు మీరు కాదు, ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అది యాక్టింగ్ అండి, ఇది రియాలిటీ. యాక్టింగ్ అనేది మనం చేయాలి, మన ప్రొఫెషన్ వర్క్ కనుక అది చేయాలి. ఇది నా రియల్ లైఫ్. ఓకే. స్క్రీన్ వరకు నేను యాక్టర్లో ఫీల్ అవుతాను. ఎందుకంటే అలా యాక్టర్ అని ఫీల్ అవ్వకపోతే మనం యాక్టింగ్ చేయాలి. కెమెరా ఆఫ్ అయిపోయిందంటే నేను ఒక మనిషిని అని చెప్పి వెళ్ళి ఒక మూల కూర్చుంటాను. మ్యాక్సిమం అంటే మీరు చాలా సినిమాల్లో విలన్గా చేసినప్పుడు అంటే కాటమరాయుడులో తగిలి చాలా సినిమాలు కూడా తగిలినాయి అన్నారు. బాగా ఎక్కువ తగిలిండి దెబ్బలు? బాగా అంటే ఒక్కోసారి మిస్ అయిపోతుంటుందండి. అంటే ఇప్పుడు సింక్లో మిస్ అవ్వచ్చు. కొన్ని షార్ట్లో మనకి ఏదో ఫార్వర్డింగ్ ఆర్ బ్యాక్వర్డ్లో కొట్టేటప్పుడు మనం స్టెప్ బ్యాక్ వెళ్ళాల్సిన టైంలో మనం వెళ్ళేటప్పుడు అవతల పర్సన్ ఫార్వర్డ్ ఒక 2 స్టెప్స్ ముందుకు వచ్చేసిన అన్ఫార్చునేట్లీ తగులుతూ ఉంటాయి. బై మిస్టేక్లీ తగులుతాయి తప్పితే వాంటెడ్లీ ఎక్కడ అంటే వాడతారు కదా ఫైట్ సీన్లో అంటే స్టిక్స్ అవి రియలేనా? రియల్ ఏముంది, డమ్మీయే ఉంటాయి. బట్ ఇట్స్ లుక్ లైక్ సాలిడ్ ఉంటుంది. మనకి దెబ్బ తగులుతుంది, మరీ అంత రియల్ స్టిక్ తగిలినంత ఉండదు, ఒక తగులుతుంది. ఇప్పుడు మ్యాక్సిమం ఫైట్ సీన్లో పెట్టి అన్ని డమ్మీనే, కొద్దిగా మ్యాక్సిమం డమ్మీనే పెడతారు. అంటే ఇప్పుడు రియల్ కత్తి తీసుకుని పొడిచారు కదా, చనిపోతాడు మనిషి. ఓకే. బ్లడ్ సీన్స్ అవి కూడా క్రియేట్ చేసినవి కదా మొత్తం? ఓకే. ఆల్రెడీ బ్లడ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కొడితే పంచి కొడితే నోట్లోంచి బ్లడ్ రావాలంటే ఇలా గుద్దితే ఇలాగ లెగుస్తుంది కదా, అది ఎఫెక్ట్ అండి అది ఫైట్ సీన్లో? ఎఫెక్ట్స్ వేసుకుంటారండి అది. అంటే ఇక్కడ కుదిరితే ఇలా ఊగి ఇలా వస్తుంది, అవన్నీ ఎఫెక్ట్స్ వేసుకుంటారు ఎడిటింగ్లో వాటిలో. కొన్ని టైంలో నోట్లో బ్లడ్ ఆల్రెడీ పెట్టుకుంటాం. సో అది కనబడకుండా మేనేజ్ చేయాలి. ముందు ఎక్స్ప్రెషన్ క్యారీ చేయాలి, నోట్లో బ్లడ్ ఉండాలి, కొట్టేటప్పుడు బ్లడ్ బయటకు వెళ్ళాలి. చాలా కష్టం. అంటే ఆల్రెడీ ఒక షార్ట్లో ఉండేటప్పుడు నోట్లో బ్లడ్ పెట్టుకొని ఏం లేనట్టుగా ఉంటూ వాళ్ళు కొట్టగలే అట్ ద సేమ్ ఫ్లోలో వచ్చినట్టుగా వచ్చి చాలా కష్టం అసలు. ఫ్లోలో రావాలి, అది కూడా వాళ్ళ ప్లేస్మెంట్ చెప్తారు అక్కడ పడాలనుకుని. మళ్ళీ అదే ప్లేస్లో పడాలి అంటే ఆల్రెడీ పొజిషన్ పెట్టుకుని ఉంటారు కదా, అక్కడ ఏదో పెడతారు. అక్కడ ఒక మిర్రర్ పెట్టచ్చు, ఆ మిర్రర్ మీద పెడితే మీరు షార్ట్ వేసుకున్నారు. సో ఇలా ఉంటాయి, వీటిని బ్యాలెన్స్ చేయాలి. సో అందుకని ఫస్ట్ టైం మనం మొత్తం చూసుకున్నాం అనుకోండి, ఒక ఈ నెల కొడతాడు, మనం ఎన్ని యాంగిల్ వరకు టర్న్ అవ్వచ్చు, ఆ కొట్టేటప్పుడు ముందు చెప్తారా ఇన్ని యాంగిల్లో టిల్ట్ అవ్వాలి, ఇన్ని యాంగిల్లో అన్నీ అందరూ చెప్పరండి. కొంతమంది చెప్తారు, ఎస్పెషల్లీ రాజమౌళి గారు లాంటి వాళ్ళు చెప్తారు. పెద్ద వేసాం కొత్తగా మనం ఎవరితో డైరెక్టర్తో చేసాం అనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ సినిమాలు చేసిన వీళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని వదిలేస్తారు. ఓకే. అట్లా వదిలేసినప్పుడు అయితే మనమే మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు కెమెరా ఎక్కడ దాకా కట్ అవుతుంది, మనం ఎక్కడ దాకా టర్న్ అవ్వచ్చు, సో కొంచెం టర్న్ అయితే లైట్ ఏమైనా మిస్ అవుతుందా, అవన్నీ మనమే చూసుకోవాలి. ఓకే. డైలాగ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, అది యాక్షన్ సీక్వెన్స్లో ఎగిరి పడడం ఇంపార్టెంట్ కాదు. దాన్ని పర్ఫెక్ట్గా చేసినప్పుడు సెకండ్ టేక్ వెళ్ళకుండా అంటే టైం వేస్ట్ అవ్వదు సార్. ఓకే. మన సెకండ్ టేక్ చేయడం వల్ల టెక్నికల్గానో లేకపోతే మిస్ అయ్యేది అవ్వాలి తప్పితే మన వల్ల టైం వేస్ట్ అవ్వద్దు అనుకుంటే ఫస్ట్ మనం చూసుకోవాలి కెమెరా ఎక్కడ ఉంది, సో ఇక్కడ దాకా మనం పడాలి. సో ఎంత పుష్ తీసుకుంటే అక్కడ పడతాము, అంటే పుష్ ఉంటుంది కదా, వాళ్ళు మళ్ళీ రియల్గా పుష్ కొట్టరు, జస్ట్ ఇలా గాల్లో అంటారు, మీరు గాల్లో ఎగురుతారు. ఎన్ని స్టెప్లు ఎంత బాడీ ఫోర్స్ తీసుకుంటే అక్కడ పడతాం. అక్కడ పడ్డాక ఫేస్ ఎక్స్ప్రెషన్ కెమెరా వైపు ఇవ్వాలా లేకపోతే రోల్ అవ్వాలా, ఇవన్నీ వాళ్ళు చెప్తారు, దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. అప్పుడు హీరోలకి మీకు ఫైట్ అవుతున్నప్పుడు హీరోలు జనరల్గా ఒక్కొక్కసారి డూబుని పెడతా ఉంటారు. డూబుని పెట్టినప్పుడు కూడా సేమ్ వాళ్ళకి షార్ట్లు పెడతారండి?
డూబ్ కొన్ని రిస్కీ షాట్స్ ఉంటేనే డూబుని పెడతారు. పెడతారు. ఈవెన్ మ్యాక్సిమం ఎందుకంటే ఇప్పుడు జంపింగ్స్ ఉంటాయి, ఫైటర్స్కి అవి అలవాటు ఉంటాయి. ఓకే. వాళ్ళు బ్యాలెన్సింగ్ అండ్ రోప్స్ వేసుకొని యాక్చువల్లీ రిస్కీ ఉంటుంది చాలా వాళ్ళకి. సో ఆ డూబ్ని పెట్టినప్పుడు మనం హీరోతో ఎలా చేస్తామో డూబ్తో అట్లానే చేయాలి. ఒకసారి ఎవరు ఉండరు కెమెరాని పట్టుకుంటారు. డూబ్ అనగానే కాదు కదా డూబే కదా అన్న ఫ్రీనెస్ వచ్చేస్తుంది కదా బాడీలో, అలా ఏమైనా రాదు కదా? లేదు అట్లా రాదు. అట్లా వస్తే ఇంపాక్ట్ పోతుంది. అందుకే చెప్తున్నా, ఈవెన్ ఒక్కోసారి మనకి ఎవరు ఉండరు, కెమెరా ఉంటుంది, కెమెరాని పట్టుకుని కూడా కొట్టాలి. ఒకసారి కెమెరామెన్ బాడీకి వేస్తారు. చాలా షార్ట్స్ మీరు చూసి ఉంటారు. అవునవును, పరిగెట్టినప్పుడు బాడీకి స్టిప్ చేస్తారు. సో అవి ఇవి ఉంటూ ఉంటాయి. సో అంటే వాళ్ళు కొడుతుంటే మనం తీసుకోవాలి. సో ఇవన్నీ అంటే యాక్టింగ్ కదండి, లేనిదే చేయాలి, క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ కొంచెం అబ్జర్వేషన్లోనే వస్తాయి. అందరూ అనుకున్నట్టు ఈజీ కాదండి అసలు ఫైట్ సీన్స్ అవి కదా. యాక్టింగ్ కన్నా నాకు తెలిసి మోర్ డిఫికల్ట్ ఫైట్ సీన్స్ అనుకుంటా. యాక్టింగ్ కూడా అలానే ఉంటుందండి. ఇప్పుడు మీకేదో డైలాగ్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్రెషన్ కౌంటర్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇవ్వాలో తీసుకోవాలి, దానికి ఎంత పాజ్ ఇవ్వాలి, పాజ్ ఇచ్చిన తర్వాత మనకు డైలాగ్ ఎంతవరకు చెప్పాలి, ఆ రేంజ్ ఏంటి, ఆ చెప్తున్నప్పుడు మన ఫేసింగ్ ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, సో దాని ముందు సీన్లో ఇట్లాంటి దీనికి ఇంటర్లింకప్ సీన్ ఏమైనా ఉందా, దానికి అవన్నీ అర్థం చేసుకొని చేయాల్సి వస్తుంది. ఏది అంత ఈజీ కాదు. కాకపోతే ఏంటంటే డైరెక్టర్ని ఫాలో అయిపోవాలి. నాకు తెలిసిన మట్టుగా డైరెక్టర్ని కనుక ఫాలో అయిపోతే మీకు ఈజీ అయిపోతుంది. ఆయన చెప్పేస్తారు, అతని విజన్లోకి మీరు వెళ్ళిపోవాలి, సరెండర్ అయిపోవాలి. నాకు తెలిసి నేను మోనిటర్ కూడా చూడను, ఇన్ని సినిమాలు నేను మోనిటర్ చూడను, డైరెక్టర్ గారిని చూస్తా. ఆయన ఓకే అంటేనే నాకు ఓకే, షార్ట్ ఓకే అంటే ఇంకా, ఎందుకంటే ఆయన కథ రాసుకున్నది మన మీద అతను తెలుసు నాకు ఈ షార్ట్ కావాలి, ఇలా ఉంటే చాలు అని అతను ఫిక్స్ అయిపోతారు కాబట్టి మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు అందులో. ఇన్వాల్వ్ కదా అసలు అవసరం కూడా ఉండదు. నా పాయింట్ ఆఫ్ నేను మోనిటర్ చూడను, డైరెక్టర్ ఇస్ ద జడ్జ్. ఆయన ఓకే చేశారంటే ఓకే సార్, పక్కకి వెళ్ళి కూర్చున్నారు. ఓకే. అంటే ఇప్పటివరకు మీరు ఒక చిరంజీవి అప్పట్లో విలన్గా చేసి హీరో అయ్యారు, తర్వాత చాలామంది అయ్యారు, రవితేజ కూడా సేమ్ అట్లానే. ఇప్పుడు మీరు కూడా ఇంకా ఆల్రెడీ 2 విలన్గా చేశారు, 2 ప్రాజెక్టులు ఆల్రెడీ హీరోగా లాంచ్ అవుతున్నారు. సో ఎలా అనిపిస్తుంది సార్ మీకు? అంటే చిరంజీవి గారు ఇన్స్పిరేషన్ అండి. ఎంత ఇన్స్పిరేషన్ అంటే మనం ఏదో సాధిస్తామని ఒక ధైర్యము ఒక మనిషిని చూసినప్పుడు వచ్చిందంటే అది చిరంజీవి గారే. అవును, మామూలుగా మనం గుడికి వెళ్తే దేవుని చూసినప్పుడు ఒక ధైర్యం వస్తుంది, నాకేంటి దేవుడు ఉన్నాడు, ఇంట్లో ఉన్నప్పుడు అమ్మాయిని చూసినాడు. అట్లా ఇండస్ట్రీకి రావాలనుకున్న వాళ్ళకి చిరంజీవి గారిని చూస్తే ఒక ధైర్యం వస్తుంది. అది అంత ఇదిగా. సో ఆయనతో కంపారిజన్ అనేది అసలు ఎవరికి లేదు. ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా ఉంటారు. మొత్తం మ్యాక్సిమం తెలుగు ఇండస్ట్రీ మొత్తం అట్లా వచ్చిన వాళ్ళే నాకు తెలిసి. అది ఎలా అనిపిస్తుంది అంటే ఒకసారి కొంతమందితో సీనియర్స్తో మాట్లాడినప్పుడు ఆయనకి ఏంట్రా మామూలు కష్టపడలేదు, అందుకే అక్కడ ఉన్నాడు. కానీ ఆయన ఇప్పటికీ అక్కడ ఉన్నా సరే ఆయనకి మామూలుగానే ఉంటుంది, సింపుల్. చైల్డిష్నెస్ ఉంటుంది అందులో కొద్దిగా, అంటే ఒక క్యూట్నెస్ ఉంటుంది అతనిలో. ఆయనలో అది ఉండదండి. అందుకని చిన్న చిన్న సినిమా ఫంక్షన్లకు కూడా వెళ్తారు, ఎంకరేజ్ చేస్తారు. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నేను ఒకప్పుడు అలా వచ్చానని ఎంతమంది అలా గుర్తుపెట్టుకుంటారు. సో అది గ్రేట్ నిజంగా. సో మీరు కూడా మీ అప్కమింగ్ ప్రాజెక్టులు అంటూ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.